ఫుట్బాల్ క్రీడాకారులు ప్రపంచ పటంలో భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించే లక్ష్యంతో క్రీడాకారులు పట్టుదల దీక్షలతో కృషి చేయాలని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో కాకినాడ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఫైనల్ పోరు రసవత్తరంగా సాగింది. ఫుట్బాల్ కోచ్ కొరిమిల్లి స్వామి శ్రీనివాస్ సారథ్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 8 జట్లతో 2 నెలలుగా సాగిన లీగ్ పోటీల్లో స్వామి అండ్ ఫ్రెండ్స్ ఫుట్బాల్ క్లబ్ మరియు డిఎస్ఏ ఫుట్బాల్ క్లబ్ మధ్య ఆదివారం ఫైనల్ పోరు జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్ పోటీలో స్వామి అండ్ ఫ్రెండ్స్ ఫుట్బాల్ క్లబ్ విజేతగా నిలిచింది. అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి హరీష్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొనగా డిఎస్డీఓ శ్రీనివాస్ కుమార్ విశిష్ట అతిథిగా విచ్చేసి క్రీడాకారులను అభినందించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా విజేతలకు మరియు ద్వితీయ స్థానంలో నిలిచిన జట్లకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్డీఓ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ఫుట్బాల్ క్రీడను అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో కోచ్ స్వామి శ్రీనివాస్ ఉత్తమ శిక్షణ అందించడంతో పాటు నిర్విరామంగా పోటీలు నిర్వహించడం జరుగుతుందని కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథి హరీష్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ మన జిల్లాలోనే మంచి ఫుట్బాల్ గ్రౌండ్ అన్ని సదుపాయాలతో మనకు అందుబాటులో ఉందని, అదేవిధంగా చక్కటి శిక్షణ కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారుల్లో పోటీతత్వాన్ని పెంపొందించే ఇటువంటి టోర్నమెంట్లను సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈరోజు ఈ గ్రౌండ్ ఫెసిలిటీ ఇంత చక్కగా రావడం కూడా వాళ్ళకు ఉత్సాహం, ఈ యొక్క రెగ్యులర్ ప్రాక్టీస్, అలాగే ప్రతి వీకెండ్లో కూడా ఇలాగ ఫ్రెండ్లీ టోర్నమెంట్స్ కండక్ట్ చేసి ఈ ఫుట్బాల్ క్రీడని మనం డెవలప్ చేయాల్సి ఉంది. అలాగే ఈ టోర్నమెంట్కి స్పాన్సర్ చేసినటువంటి మన స్పాన్సర్స్ కూడా హరీష్ గారికి, అలాగే మన మిగతా వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన డ్రీమ్ ఒక వాళ్ళతో క్వాలిఫై అవ్వడం అనేది సరే ఏదో టైం అవసరం ఉంటుంది. డ్రీమ్ క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాను. ఈస్ట్ గారు ఇంకా దీనికి లైట్లు కూడా వేయించారు. ఫెడరెట్గా ఇప్పుడు మన ఈస్ట్ గోదావరిలో అంటే కాకినాడ, రాజమండ్రి, కోనసీమ ఏరియాలో ఫుట్బాల్కి సంబంధించిన లైటింగ్ ఉన్న ఫెసిలిటీస్ ఉన్న గ్రౌండ్ మనకు ఉంది. నెక్స్ట్ దీన్ని మీరు ఉపయోగించుకుని నెక్స్ట్ మంచి ప్లేస్ అవ్వాలని కోరుతున్నాం. స్వామికి మేలు కంగ్రాట్స్, మంచి టోర్నమెంట్ పెడుతున్నాడు. లాస్ట్ ఇయర్ ఇదే టోర్నమెంట్ మేలు జరిగింది, మళ్ళీ నెక్స్ట్ ఇది టోర్నమెంట్ అయింది. మళ్ళీ ఎప్పుడు ఏ పరంగా ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ మన స్వామికి కానీ ఎప్పుడు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం.